ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ? సో నేనెప్పుడూ నా జర్నీ మీతో షేర్ చేసుకోలేదనిపించింది. నేను ఎలా ఫ్రాన్స్‌కొచ్చి పడ్డాను అని నేను ఎప్పటినుంచో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. ఎందుకంటే చాలామందికి లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. డెసిషన్‌లో మేకింగ్‌లో చాలా కష్టాలుంటాయి. సో నా డెసిషన్ ఫ్రాన్స్‌కి ఎలా అయింది, నా జర్నీలో నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ పడ్డాను అని మొత్తం ఏ టు జెడ్ చెప్పాలనుకుంటున్నాను. ఒక అమ్మాయిగా కామర్స్ తీసుకున్నప్పుడు నాకొచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, అవన్నీ డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఇది అందరికీ హెల్ప్ అవ్వచ్చు. మీరు అమ్మాయైనా, అబ్బాయైనా లైఫ్‌లో డెసిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా! మన చదువు, మన ఎడ్యుకేషను, మనకు సపోర్ట్ ఎలా ఉంటది అన్నీ డిస్కస్ చేస్తా. అంటే ఈ వీడియోలో నేను చెప్పేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. డోంట్ మిస్ ద వీడియో. నా జర్నీ ఎలా ఉంటదో ఒకసారి నేను చెప్తాను. సో నేను క్లాస్ 10th వరకు ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ అనమాట. 10th స్టార్టింగ్ ఒక్క ఎగ్జామ్‌లో మంచి మార్క్స్ వచ్చినాయి. తర్వాత మంచిగా ఫ్రెండ్స్‌తో చేరి లాస్ట్ బెంచ్‌లో కూర్చొని 10th క్లాస్‌లో నేను లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అనమాట. సో ఇంకా ఫుల్‌గా ఫ్రెండ్స్‌తో చేరి అల్లరి చేస్తూ చదవడం తగ్గించి అట్లా చేసేదాన్ని. బట్ లాస్ట్‌కొచ్చేసరికి మా మమ్మీ ఒక మాట అడిగినారనమాట నన్ను. అంటే "నువ్వు రేపు మీ ఫాదర్ ఎళ్లి అందరి ముందు తలదించుకోవాలి నీ వల్ల. ఎందుకంటే మీ కజిన్‌కి ఇట్లా మార్క్స్ వచ్చినాయి. తనకి 9 పాయింట్ పైన వచ్చినాయంట. నీకెట్లా అది ఇది" అని మా మమ్మీ నన్ను అడగడం స్టార్ట్ చేసిందనమాట. అప్పుడు తెలియకుండా ఒకరోజు సడెన్‌గా రియలైజేషన్ హిట్ అయింది. అదే రోజు ఈవినింగ్ నాకు నా మార్క్స్ వచ్చున్నాయన్నమాట. మన ఫస్ట్ అంటే సంక్రాంతి తర్వాత సంక్రాంతి ముందు ఎగ్జామ్స్ పెట్టారు. సంక్రాంతి తర్వాత రిజల్ట్స్ ఇచ్చారు. సో ఆ రిజల్ట్స్ చూసుకుంటే నాకేంటి 50కి 24లో 23లో వస్తుండే. నాకు భయమేసిందనమాట. నేనిప్పుడు నా వల్ల మా ఫాదర్ తలదించుకుంటారా అన్నట్లు నాకు ఒక తెలియని ఫీలింగ్ వచ్చేసింది. సో అండ్ నాకు కూడా నేనెందుకు తలదించుకోవాలి తన ముందు ఆర్ వాళ్ళ ముందు అన్నట్లు నేను కొంచెం బాగా పౌరుషంగా ఇంకా చదువుకోవాలి అని చెప్పి బాగా చదివాను. 10థ్‌లో 8.8 వచ్చినాయి. ఐయామ్ హ్యాపీ. దాని తర్వాత లైఫ్‌లో ఐ డిసైడెడ్ ఇంకా నేను కామర్స్ చేస్తాను. నాకు సైన్స్ పడట్లేదు. 9 నాకు 9 పోయింది సైన్స్ వల్లే అనమాట. నాకు సైన్స్ ఎప్పుడూ ఇష్టం లేదు. లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ నాకు అవి టూ కాంప్లికేటెడ్ అనిపించింది. సో మనకొచ్చింది చేసుకోవాలి లైఫ్‌లో. రాని దాంతో మనం ఫైట్ చేసి ఎంతసేపు ఫైట్ చేస్తామని నేను కొంచెం ఆలోచించాను సీరియస్‌గా. సో కామర్స్ తీసుకుందాం అనుకున్నా. మా ఇంట్లో ఒప్పుకోలేదనమాట. ఐయామ్ వెరీ హ్యాపీ మా ఇంట్లో ఒప్పుకోనందుకు. ఎందుకంటే వాళ్ళు నా ఫ్యూచర్ గురించి దే వర్ మోర్ కన్సర్న్డ్. నాకు అర్థమైంది వాళ్ళ కన్సర్న్ కూడా. పైగా మన సొసైటీ గురించి తెలిసిందే కదా అండి. కామర్స్ చేస్తా అంటే ఇంకా చదువు రాదు, ఫెయిల్ అయిపోయింది ఆర్ సైన్స్ తీసుకోకపోతే ఇంకా కెరియర్ అయిపోయింది, లైఫ్ అయిపోయింది అన్నట్లు చూస్తారనమాట. సో అట్లాంటి ఒక ప్లేస్ నుంచి ఈరోజు ఇంత లైఫ్‌కి వచ్చినా అంటే ఐయామ్ సో గ్రేట్‌ఫుల్. బట్ ఎనీవే అంతకన్నా ముందు నాకు ఒక కజిన్ అంటే కజిన్ అని చెప్పను కానీ డాడీ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వెళ్లారనమాట. అక్కడ మా డాడ్ వాళ్ళకి ఒక అక్కకి పరిచయం అయ్యి ఇలా సో అండ్ సో నేను కూడా కామర్స్ చేశాను. తను చేస్తా అంటుంది కదా! తను చేయనియండి అని డిస్కస్ చేసిందంట అక్క. దాని తర్వాత మా డాడ్ కన్విన్స్ అయ్యి నాకు కామర్స్‌కి ఒప్పుకున్నారు. అట్లా నేను బెంగుళూరులో 11th అండ్ 12th ఫినిష్ చేసేసా అనమాట. దాని తర్వాత నేను నా బ్యాచిలర్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు నేను బీబీఏ అని ఫిక్స్ అయిపోయినా కాబట్టి మంచిగా బీబీఏ కూడా బెంగుళూరులో ఒక మంచి డీసెంట్ కాలేజ్‌లోనే జాయిన్ అయ్యాను. అక్కడ జాయిన్ అయిన తర్వాత 1.5 ఇయర్ లైఫ్ బాగా లీడ్ చేశాను. ఎడ్యుకేషన్ చాలా బాగుండింది. నేను ఆల్మోస్ట్ క్లాస్ టాప్‌లో ఉన్నాను. నాకు బాగా నచ్చిందనమాట. ఐ వాస్ డూయింగ్ మై లైఫ్. అంటే నాకు ఇంకా నెక్స్ట్ ఏంటి అని ప్లానింగ్‌లో వచ్చేసాను అనమాట లాస్ట్‌కి. సో నెక్స్ట్ నేను ఆస్ట్రేలియా వెళ్ళాలి. ఆస్ట్రేలియాలో మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ చేయాలి ఆర్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ చేయాలి అని చెప్పేసి నేను కాలేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసేసి నేను జీమాట్ కోచింగ్ కూడా వెళ్ళిపోదామని డిసైడ్ అయినా అనమాట. అంత సీరియస్‌గా ఆస్ట్రేలియా ప్లానింగ్‌కి డిసైడ్ అయిపోయాను. దాని తర్వాత నేను జీమాట్ కోచింగ్‌కి కూడా వెళ్ళడం స్టార్ట్ చేశాను ఆ బీబీఏ సెకండ్ ఇయర్‌లో. నేను అంత సీరియస్‌గా ఉన్నా అనమాట. బీబీఏ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత అంటే 2019 జూలై, ఆగస్ట్ ఆ టైంలో నేను నా జీమాట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత నేను జీమాట్ 2 మంత్స్, 3 మంత్స్ ఆ కోచింగ్‌కి వెళ్ళాను. తర్వాత కూడా నేను ఎప్పుడు మ్యాథ్స్‌లో కొంచెం వీకే. సో కొంచెం దాని మీద ఫోకస్ పెడదామని చదువుతూ ఉన్న టైంలోనే కొన్ని ఇష్యూస్ వల్ల నేను ఫోకస్ తగ్గింది. బట్ ఫైనల్లీ ఇంకా మళ్ళీ రీస్టార్ట్ చేసిన టైంలో చదవడము కోవిడ్ వచ్చిందనమాట. అంతే ఇంకా మొత్తం లైఫ్ డ్రీమ్ అన్నీ షాటర్. అసలు మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసిందో నా లైఫ్. సో నేను బెంగుళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది కోవిడ్ టైంలో కొన్ని ఇష్యూస్ వల్ల. నేను హైదరాబాద్లో ఇంకా మా ఇంట్లో ఒక విషయం చెప్పారనమాట. ఎయిదర్ యూ
వస్తే ఎంబీఏ చేయి, లేకపోతే ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకోవాలి, ఢిల్లీ ఆర్ హైదరాబాద్ ఎక్కడైనా ఇలాగా ఐఏఎస్ కోచింగ్ తీసుకోవాలి అని చెప్పారు. నాకు ఐఏఎస్ కోచింగ్ మీద ఇంట్రెస్ట్ లేదనమాట. అది నేను ఎవరికి రీజన్స్, నా పర్సనల్ రీజన్స్ వల్లనే, అది ఎవరిని ఉద్దేశించి నేను ఆ డెసిషన్ తీసుకోలేదు, మా ఫ్యామిలీకి సంబంధించింది కూడా కాదు. ఇది ఓన్లీ నా పర్సనల్గా నేను ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి వద్దు అనుకున్నాను. అది కాకుండా నాకు ఫారెన్ వెళ్ళాలని అయితే ఉండింది. ఇంట్లో అస్సలు ఒప్పుకోలేదన్నమాట. ఎంబీఏకి వెళ్తావా లేదా అన్నారు. ఎందుకు అంటే ఆ టైంలో మాకు ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ సెక్యూర్ చేసుకోవడం కానీ, ఫ్యూచర్ ఎలా ఉంటుంది కానీ ఏం తెలియదు అనమాట. కోవిడ్ వల్ల కొన్ని ఇష్యూస్ వల్ల చాలా అందరికీ తెలిసిందే, అందరూ జాబ్స్ పోయినాయి, అందరు బిజినెసెస్ ఎఫెక్ట్ అయినాయి, అందరి లైఫ్ కోవిడ్లో తలకిందులు అయినాయి. అలాంటిదే పొజిషన్లోనే మేము ఉన్నాము, అది అందరిలాంటిదే. సో ఇంకా నేను ఐ డోంట్ వాంట్ ఎలాబరేట్ ఆన్ దాట్. సో ఆ టైంలో నేను ఇంకా సచ్చినట్టు ఇంకా హైదరాబాద్లో ఎంబీఏ జాయిన్ అయ్యాను అనమాట. కానీ నా మనసు అస్సలు ఒప్పుకోవట్లేదు. నేను 2021లో గ్రాడ్యుయేట్ అయ్యాను. 2021లో నా బీబీఏ అయిపోయింది. 2021 మేలో ఎగ్జామ్స్ బీబీఏ జరుగుతుంటే 2021 మేలోనే నాకు ఎంబీఏ కూడా స్టార్ట్ అయిపోయింది. నమ్ముతారా? అలాంటిది నా పొజిషన్ అనమాట. కానీ నేను హ్యాపీగా లేను. బట్ స్టిల్ ఫ్రెండ్స్ చేసుకొని లైఫ్ లీడ్ చేసేద్దామని చెప్పి చాలా ట్రై చేశాను, ఒక 4-5 months. ఇంకా అస్సలు మనసు ఆగలేదన్నమాట. సో ఆస్ట్రేలియా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా వచ్చేసినాయి అనమాట నాకు. ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ఒకటి వచ్చింది, ఇంకా యూనివర్సిటీ ఆఫ్ ఇంకా నార్త్ సంథింగ్, ఇంకా కొన్ని అడ్మిషన్ లెటర్స్ అయితే వచ్చేసాయి అనమాట నాకు. కాకపోతే మళ్ళీ అక్కడ స్ట్రిక్ట్, ఆస్ట్రేలియాలో గవర్నమెంట్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. అండ్ అలాగే మా ఇంట్లో కూడా ఇంకా ఒప్పుకోలేదు. ఒప్పుకునే టైం, ఇంకా ఒప్పుకుంటాము అనే టైంలో ఎవరో వచ్చి ఎంబీఏ చేస్తున్న అమ్మాయి మానేసి ఫారెన్కి పోవడం ఏంటి అనే థాట్స్ ఎవరో పెట్టారు మా పేరెంట్స్ హెడ్లో. ఆర్ వాళ్ళకి వచ్చిందో తెలియదు కానీ, ఎంబీఏ చేస్తున్నావు కదా ఎందుకు ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నావు అన్నారు. ఇది 2021 ఎండ్లో జరిగింది. అప్పుడు నేను ఎంబీఏ జాయిన్ అయ్యి 6 months కూడా అవ్వలేదన్నమాట. ఆ టైంలో ఇది జరిగింది డిస్కషన్స్. సో నేనేం చెప్పాలో కూడా తెలియదు నాకు. ఇప్పటికీ నా వాయిస్ షేక్ అవుతుంది. నేను ఐఎల్స్ ఎగ్జామ్ అప్పుడే రాసాను అనమాట. ఐఎల్స్ కూడా నేను ఆన్లైన్లో చూసి మొత్తం ప్రిపేర్ అయ్యి రాశాను. అండ్ మా పేరెంట్స్ అప్పటికి ఒప్పుకోలేదు. సో అక్కడ కూడా మాట క్లోజ్. ఇంకా తర్వాత ఇండియాలో నేను ఫిక్స్ అయిపోయినా ఇండియాలోనే ఉంటా అని చెప్పి, ఐ ఆల్సో ఇంకా ఏమంటారు, నేను ఫినాన్సా హెచ్ఆర్ఆ ఎంబీఏలో ఏది చేయాలని చెప్పి ఇంటర్న్షిప్స్ చూడడం స్టార్ట్ చేశాను. ఒక కంపెనీలో హెచ్ఆర్ ఇంటర్న్గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత లైఫ్ ఎట్లా అవుతుంది అనుకున్న టైంలో ఎవరో ఇంటికి వచ్చి హెచ్ఆర్ ఏంది అంటే, నేను హెచ్ఆర్ చేయను, నేను బ్రాండ్ మేనేజ్మెంట్ చేస్తాను, నేను మార్కెటింగ్ చదవాలనుకుంటున్నా అని మా పేరెంట్స్తో చెప్పాను. బట్ అది ఏమైంది, ఆ తర్వాత నేను అదే ఫోకస్గా మైండ్లో పెట్టుకున్నా అనమాట. సో 2022 జూలై వచ్చేటప్పటికి నేను ఫిక్స్ అయిపోయినా, ఇది నా లైఫ్ కాదు, ఇలా అవ్వట్లేదు. 2022లో నా జూలైలో నా బర్త్డే ఉంటుంది. నా బర్త్డే కన్నా ముందే నేను అడ్మిషన్ తెచ్చుకోవాలి, ఇంట్లో ఎట్లయినా ఒప్పించుకుంటా అని చెప్పి అడ్మిషన్ తెచ్చుకున్నా. 2022 జూలై నా బర్త్డే కన్నా ముందు నేను వెళ్ళి అడ్మిషన్ తెచ్చుకుంటా అని ఫిక్స్ అయ్యాను అనమాట. సో అడ్మిషన్ తీసుకొచ్చి మా డాడీ ముందు పెట్టాను. ఇంట్లో ఒకటే చెప్పాను, నాకు తెలుసు మీరు నా ఎంబీఏ కోసం చాలా ఖర్చు పెట్టారని చెప్పి, ఎవరేమనుకుంటారని వదిలేయండి, నేను రోజు ఐఎమ్ క్రయింగ్ మై సెల్ఫ్ టు స్లీప్, నేను ఏడుస్తూ పడుకుంటున్నా, నాకు ఫ్యూచర్ మీద నాకే డౌట్స్ ఉన్నాయి, నాకు తెలియదు నా లైఫ్ ఎట్టుపోతుందో, మీరు సపోర్ట్ చేస్తే సంథింగ్ గుడ్ విల్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ అని నేను డిసైడ్ అని నేను చెప్పాను మా డాడీతో. నేను ఎంబీఏ చేస్తున్న 1 year ఏదో ఒక ఇంటర్న్షిప్ చేస్తూనే ఉన్నాను అనమాట. కోవిడ్ వల్ల ఆన్లైన్ ఇంటర్న్షిప్స్ చాలా వచ్చినాయి ఆ టైంలో. ఎందుకంటే నాకు ఆ ఎంబీఏ ఇష్టం లేదు, డిస్ట్రాక్ట్ చేయడం కోసం ఏదో ఒక ఇంటర్న్షిప్ చేస్తూనే ఉన్నాను. అది ఒక ప్లస్ అయింది నాకు. సో ఇంట్లో అడుగుతూనే ఉన్నాను అనమాట. ఈ 1 year కైనా ఖర్చు, ఎంబీఏకి అయ్యే ఖర్చు మనం సంపాదించుకుంటాం తిరిగి, అది నా రెస్పాన్సిబిలిటీ, మీరు నాకు సపోర్ట్ చేయండి, ఫ్యూచర్ బాగుంటుంది, నా లైఫ్ బాగుంటుంది, నేను హ్యాపీగా ఉంటాను, ఇప్పుడు హ్యాపీగా లేను అని చెప్పని ట్రై చేశాను. ఇది నా బర్త్డే తర్వాత చెప్పా అనమాట. ఎందుకంటే బర్త్డే ముందు అడ్మిషన్ వచ్చింది 2 days కన్నా ముందు, కానీ బర్త్డే తర్వాత ఇంట్లో అంతా డిస్కస్ చేశాను. బట్ నేను ఇంట్లో 2 విషయాలు ఒప్పించాలండి. ఒకటి మార్కెటింగ్, ఇంకొకటి వచ్చేసి ఎంబీఏ మానేయడము. ఎంఎస్ ఇన్ మార్కెటింగ్ అంటే ఇంట్లో ఒప్పుకోలేదన్నమాట. మళ్ళీ అమ్మాయివి మార్కెటింగ్ ఎందుకు అన్నారు, వాళ్ళకి తెలియదు.
సో మార్కెటింగ్ వాళ్ళు కూడా ఒప్పుకోలేదనమాట. ఫినాన్స్ ఆర్ డేటా సైన్స్ లాంటివి చేస్తుంటే ఒప్పుకునే వాళ్ళేమో. బట్ నేనైతే ఇంకా ఖచ్చితంగా నేను మార్కెటింగే చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేశాను. మార్కెటింగ్ అంటే ఎలాంటి మార్కెటింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను, సేల్స్కి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి, సేల్స్ చేసిన ఎలాంటి సేల్స్ చేయాలనుకుంటున్నాను, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశానమాట. మా ఇంట్లో అర్థం చేసుకొని చాలా టైం తీసుకున్నారు, చాలా టైం తీసుకున్నారు. అరౌండ్ 1 month వరకు తీసుకున్నారు. నేను లోపల కాలేజ్ నుంచి 15 days ఉన్నిందనమాట లెటర్ యాక్సెప్ట్ చేయడానికి. నేనైతే ఇంట్లో యాక్సెప్ట్ చేయించేసాను లెటర్ కూడా ఎలాగో అలా ఫీజు కట్టించి. ఎందుకంటే ఆ తర్వాత అంటే ఫీజు కట్టిన తర్వాత కూడా మా ఇంట్లో ఏంటంటే రీఫండ్ వస్తుంది కదా అని అడిగినారు. నేను వస్తుందని చెప్పంగానే ఫీజు కట్టేశారు. బట్ నా వీసా లెటర్స్కి, లోన్ లెటర్స్కి ఇంట్లో ఏది చెప్పట్లేదు. నేను ఇంకా ఎంబీఏ కంటిన్యూ చేస్తూనే ఉన్నా అనమాట అప్పటికి కూడా. బట్ లక్కీలీ ఆఫ్టర్ సమ్ డేస్ అర్థం చేసుకొని ఇంకా నువ్వు ఎంబీఏ మానేసేయి, వీసా వీటికి ట్రై చేసుకో అని ఇంకా ఫారెన్ వెళ్ళిపో అన్నారు. ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అట్లాగా నేను వీసా డ్రాఫ్ట్ చేసి డాక్యుమెంట్స్ అన్నీ చేసి వెంటనే చేశాను అనమాట. ప్రాసెస్ అంతా ఫాస్ట్గా చేయడానికి ట్రై చేశాను, వీలైనంత ఫాస్ట్గా చేద్దామని. బట్ అది స్లోగానే అయింది. లక్కీలీ నా వీసా వచ్చింది. ఏంటంటే ఇప్పుడు నేను ఇంట్లో మార్కెటింగ్ అని చెప్పకపోయింటే మా ఇంట్లోకి తెలిసేవి కాదండి. ఫ్రాంక్లీ అంత గట్టిగా వాళ్ళు చూసుంటారేమో. బట్ నేను మార్కెటింగ్ అని చెప్పగానే కొంచెం ఇబ్బంది పడ్డారు. బట్ వాళ్ళకి అర్థం చేసుకున్నారు నా హ్యాపీనెస్ ఎంత ఇంపార్టెంట్ నేను వాళ్ళకి చెప్పగలిగా. అగైన్ కన్విన్స్ చేయగలిగాను అనమాట. అంటే మనము ఇంట్లో చెప్పం, మనం హ్యాపీగా ఉంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో మనం వాళ్ళకి చెప్పగలగాలి. మనం హ్యాపీగా లేకుండా ఇంట్లో చెప్పారనో లేకపోతే పక్కింట్లో చెప్పారనో చేస్తే ఎలా ఉంటుందో నేను మా ఇంట్లో చూశారు. వాళ్ళు హ్యాపీగా ఉండేదాన్ని కాదు, ఎప్పుడూ ఏదో పోగొట్టుకునే దానిలా ఉండేదాన్ని అనమాట. మనకు నచ్చని చదువు, నచ్చని కెరియర్ ఎప్పుడు చూస్ చేసుకోకూడదు. ఎందుకంటే 9 to 5 లైఫ్లో వారానికి 5 రోజులు మన జాబ్తోనే మనం ఉంటాము, మన కెరియర్తోనే మనం ఉంటాము. అలాంటి కెరియర్ ఎవడో ఫోర్స్ చేశాడని చెప్పి, ఎవడో ఏదో అనుకుంటాడని చెప్పి, లేకపోతే ఈ రోజుకి ఏదో అయిపోతుందని చెప్పి తీసుకోకూడదండి. మనం హ్యాపీగా ఉండేటట్టు చూస్ చేసుకోవాలి. ఇంకొకటి, దేవుడు ఆపర్చునిటీస్ అందరికీ ఇవ్వడు. అంటే మన దగ్గర 10 రూపాయలు ఒక మనిషి కన్నా ఎక్కువ ఉంది అంటే మనం చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వాలి. మన దగ్గర ఉన్న దాంతో మనం ఆ ఆపర్చునిటీతో మనం ఎంత బెనిఫిట్ అవ్వగలము, పక్కన వాళ్ళకి ఎంత బెనిఫిట్ చేయగలం అనేది చూసుకోవాలి. ఇప్పుడు నేను నాకు నచ్చిన చదివే అవకాశం ఉన్నప్పుడు చదవకుండా దాన్ని వదులుకుంటే నాకు మీనింగ్ కనబడలేదు. నాకు లోన్ వస్తుంది, అలాగే నా ఫ్యామిలీ నాకు కొంచెం మనీ నాకు పెట్టగలదు. అంటే నాకు ఇబ్బందుల్లో ఉంటే నన్ను బెయిల్అవుట్ చేయగలరు నా ఫ్యామిలీ నన్ను. నేను ఎందుకు అలాంటి ఒక పొజిషన్ అంటే ఎక్కువ పెట్టలేకపోయినా ఒక అర్జెంటుగా ఫోన్ చేసి ఒక 10,000 కావాలి, ఒక 25,000 కావాలి అంటే, ఒక 1,00,000 రూపాయలు కావాలి అంటే ఓకే, లేట్ అయినా ఒక 1 week అయినా ఒక 10 months అయినా అడ్జస్ట్ చేయగలిగే అంత ఫ్యామిలీ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. కానీ ఆ ఆపర్చునిటీ ఉన్నప్పుడు కూడా వేస్ట్ చేసుకొని రేపు ఒక 5-10 years తర్వాత రిగ్రెట్ ఎందుకు అవ్వాలి అని నాకు అనిపించింది అనమాట. చాలామంది చదువుకునే అవకాశం లేక పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు. మనకుండి కూడా మనం వాడుకోకపోతే నాకు కరెక్ట్ కాదనిపించింది. ఎట్ ద సేమ్ టైం నేను చాలా గ్రేట్ఫుల్గా ఉంటాను ఈ ఆపర్చునిటీ కోసం. నా చదువు నేను చదువుకే చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాను, నా చదువుని, నా కెరియర్ని. ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు నేను మా డాడీకి చెప్తాను అనమాట, మా ఇంట్లో కూడా చెప్తా ఉంటాను. నేను నా ఎంబీఏ ఫీజు అండ్ నా ఇప్పుడు ఇక్కడ మాస్టర్స్ ఫీజు రికవర్ చేసి తర్వాతే లైఫ్లో సెటిల్ అంటే ఇంకా ఇల్లు కానీ ఏదైనా కూడా. బట్ ఫస్ట్ ఈ లోన్ కట్టేసేయాలి, ఖర్చులు తిరిగి ఇచ్చేసేయాలి ఇంట్లో. ఆ తర్వాత అంటే ఎంబీఏ ఖర్చులు అన్నీ తిరిగి ఇచ్చేసేయాలి. ఆ తర్వాతే అనమాట లైఫ్ అని నేను ఎప్పుడు నమ్ముతాను. సో ఇంతే మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నాకు ఇలా ట్రావెల్ చేసే అవకాశం రావడం కూడా ఒక వరంలాగా ఫీల్ అవుతాను నేను. ఈ విజువల్స్ చాలా బాగున్నాయి. మీరు ఈ వీడియో అయితే ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో ఎలాంటి క్వశ్చన్స్ అయినా అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఫస్ట్లీ గో అవుట్ దేర్, నచ్చింది చేయండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ.